మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీకున్న ప్రతి అవసరత తీర్చాలని మరొకసారి ప్రభు పాదాలు ఎదుటి వేడుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రతిరోజు కూడా ప్రభువుతో మీరు అడుగులు వేయాలని మా కోరిక ఉంది. కనుక ఎంత ప్రయాస అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో కూడా దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి మరి కార్యక్రమాన్ని ప్రతి దినము కూడా ఈ రీతిగా మీ వద్దకు చేరవేయడానికి దేవుడే మాకు సహాయం చేస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ చెల్లించుకుంటూ ఉన్నాను. మరొకసారి ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అవసరతలు నీవు తీర్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 111వ కీర్తన 5వ వాక్యం చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, కృపా కనికరములు కలిగిన దేవుడు మనకి ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధినిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో కృపా కనికరము కలిగిన దేవుడు కనుక పూర్వీకులు చేస్తున్నటువంటి ప్రార్థనలు కావచ్చు, ప్రజెంట్ లోకములో అనేకులు చేయించినటువంటి ప్రార్థనలు కావచ్చు, దేశం కోసం ప్రార్థన చేసేటువంటి గొప్ప విశ్వాసులు ఉన్నారు. ఏమండి, రాత్రనక పగలనక ప్రభు ఎదుట దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నటువంటి గొప్ప ప్రార్థన వీరులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. వారందరూ ప్రార్థనలు బట్టి మరి దేశంలో ఎక్కడ కరువు లేకుండా సర్వ సమృద్ధి. ఒక మాటలో చెప్పాలంటే, పంటన దేవుడు, వ్యవసాయ రంగానంతటిని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే తినడానికి లోటు లేదు. సమృద్ధి అయినటువంటి ఆహారం ప్రజలందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒకప్పుడు తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితులు పూర్వీకుల జీవితంలో ఉన్నట్టుగా పెద్దలు చెప్తూ ఉంటారు. తినడానికి కూడా మాకు సరైనటువంటి ఆహారం లేదు అని. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా అండి సర్వ సమృద్ధి, మనకు కావలసినంత మిగిలిపోయేది కూడా ఒక్కోసారి వేస్ట్గా పాడేసే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇంత ఆశీర్వాదం, ఇంత సమృద్ధి ఈరోజు మనకి కలిగి ఉండడానికి గల కారణం అనేకులు దేశాల కోసం, ప్రజల కోసం, అనేకులు కరువు కాటకాల్లో నశించిపోతున్నారు. వారికి ఆహారాన్ని సమకూర్చండి, వారికి క్షేమాన్ని దయచేయండి అని చేసిన ప్రార్థనల ప్రతిఫలం ఈరోజు సమృద్ధికరమైనటువంటి ఆహారం ప్రభువు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఆహారమునిచ్చి ఉన్నాడు. ఆయన వాక్యంలో రాయబడింది, నీతిమంతుని చేనులోని అనీతిమంతుని యొక్క పొలములో కూడా ఆయన వర్షాన్ని దయచేసే దేవుడని. అంత కృప కలిగిన దేవుడు సర్వ సమృద్ధి ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా ఆయన ధారాళంగా ఆహారం పెడుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యంలో రాయబడుతున్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, దేవుడు కొదువు లేకుండా చేసేవాడు. దావీదు అంటారు 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల
ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. పచ్చిక మేత కలిగినటువంటి మంచి స్థలం, సర్వసమృద్ధి కలిగినటువంటి మంచి మేత కలిగినటువంటి స్థలం, పచ్చిక బయల్లో ఆయన నడిపిస్తూ ఉన్నాడని, కావలసిన చక్కటి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాడని దావీదు దేవుని బట్టి స్తుతిస్తూ కీర్తన రాస్తూ ఉన్నాడు. అవును, ఆయన సర్వ మానవాళికి ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా ఆయన ప్రతి కొదువులను తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములు మనం చూసుకున్నట్లయితే 34వ కీర్తన 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు గలవారికి ఏమీయు కొదువ లేదు. 10వ సింహపు పిల్లలు ఆకలి గలవై, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలారా, దేవుని యందు విశ్వాసం ఉంచేవారి పట్ల దేవుడు చేసే గొప్ప కార్యం వారు ఒక్కరే కాదు కదా, వారితో ఉన్నవారు కూడా దేవుడు సర్వసమృద్ధిని ఇస్తూ ఉంటారు. కనుక ఒక వ్యక్తి ప్రభువునందు విశ్వాసం ఉంచి వేడుకుంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన ఆ ఒక్కని యొక్క ఆకలి తీర్చేవాడు కాదు. ఆయన ఆ ఒక్క వ్యక్తి చేస్తున్న ప్రార్థన బట్టి ఆ చుట్టూ ఉన్నవారు అందరి ఆకలిని తీర్చేవాడై ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తారు చెప్పంటారా? దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే ఏలియా కెరేతు వాగు యొద్ద నుండి మరి బయటికి వచ్చినప్పుడు దేవుడు అంటారు, నువ్వు సారేపత్తు అనే ప్రాంతానికి వెళ్ళు అని. ఆ సారేపత్తు అనే ప్రాంతంలో ఒక విధవరాలు ఉంటుంది. ఆమె ఇంటికాడ నువ్వు అక్కడుండి నేను పోషిస్తానని ప్రభువు అంటారు. వాక్యం అది చూసుకున్నట్లయితే రాజుల రెండవ గ్రంథం 8వ వాక్యం చదువుతున్నాను చూడండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవునికి స్తోత్రం. చూసారా దేవుని బిడ్డలారా, కరువులో ఉన్నటువంటి ప్రాంతంలో ఏలియాని దేవుడు పోషించాలని ఆశపడ్డాడు, అనుకున్నాడు, పోషించాలని దేవుడు ఉద్దేశించాడు. కనుక నేరుగా సిదోను అక్కడున్నటువంటి సారేపతు అనే ప్రాంతానికి ఏలియాను పంపించినప్పుడు అక్కడ పేద వివరాలు ఇంట్లో మరి ఏలియా అక్కడ ఉన్నప్పుడు దేవుడు సర్వ సమృద్ధిని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అక్కడ మనకి ఈ విషయాలన్నీ బాగా తెలిసిన వాక్య భాగాలే, కనుక లోతుకి వెళ్ళడం లేదు. బుడ్డులో నూనె అయిపోలేదు, తొట్టులో పిండి కూడా అవ్వకుండగా ఏ రోజుకి ఆ రోజు కరువు దినాలు కలిగిన దినాలన్నిటిలో కూడా వారు సమృద్ధిగా ఆహారం తిన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఒకసారి చదువుకున్నట్లయితే చూడండి, దేవుని వాక్యంలో 14 భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారు, ఆమె ఇంటివారు. దేవుని ప్రియులారా, దేవునికి మహిమ. అక్కడ చూస్తారా, ఆమెను ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఏలియాను బట్టి సర్వ సమృద్ధి కలిగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ఈ దినాన్న ప్రభువునందు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్న ఒక్క వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని అంతటిని దేవుడు బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాన్ని మాత్రమే కాదండి, ఇరుగు పొరుగు వారిని కూడా దేవుడు ఆ కుటుంబాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప ఆశీర్వాదాలు కలిగిన దేవుడు ఆయన. కనుక ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు.
ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు. కనుక ఏలియా దినాల్లో కరువులో ఆహారం ఇచ్చి ఏలియాని పోషించాడు. అక్కడ ఉన్నటువంటి సారేపెతు కుటుంబంలో సారేపెతు విధవరాలు కుటుంబానంతటిని కూడా ఏలియాని బట్టి దేవుడు పోషించే వరకు ఆహారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. చూసారా? కనుక ఉదయకాల సమయంలో ఆయన ఆహారం దయచేసే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి జీవితంలో కూడా ప్రభు అదే చేశాడు. కీర్తనలు 30 కీర్తనల గ్రంథం 38వ కీర్తన 78వ కీర్తన 78వ కీర్తన 23వ వాక్యం చూసుకున్నట్లయితే ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునికే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఎడారిలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు కనానుకి, పాలుతేళ్లు ప్రవహించే దేశానికి. వారికి తినడానికి ఏమీ లేదు. మోషే ప్రార్థన చేశాడు. దేవుని ప్రియులారా, దేవుడు వారికి సర్వ సమృద్ధిని, అక్కడ రాయబడింది కదా, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా ఎంత సమృద్ధినిస్తాడంటే, కనుక ఆయన సర్వ సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక లోటు లేకుండా దేవుడు మరి సమృద్ధికరమైన ఆహారం ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక అలాంటి అద్భుతమైన ఆహారం ఇస్తున్న అలాంటి గొప్ప దేవుడిని దినదినము కూడా మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉండాలి. ఆయన ఎప్పుడు మనం కనపరిచే వారంగా ఉండాలి. 146వ కీర్తన 7వ వాక్యంలో కూడా అదే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. దేవునికి స్తోత్రం. ఆకలి గొనిన వారిని దేవుడు విడిచిపెట్టరండి. సర్వ సమృద్ధినిచ్చి పోషిస్తాడు. ఆయన మనుషులను ఒక్కరిని పోషిస్తారా? కాదు, పశువులను కూడా పోషించే దేవుడై ఉన్నాడు. 47వ కీర్తన మనం చూసుకున్నట్లయితే 47వ కీర్తన 9వ వాక్యం చూసుకున్నట్లయితే, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. చూసారా? పశువులకి పక్షులకి కూడా ధారాళంగా దేవుడు ఆహారాన్ని సమకూరుస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో సర్వ సమృద్ధినిస్తున్న దేవాది దేవుని విశ్వాసం నుంచి ప్రతి దినము భోజనం చేస్తున్నప్పుడు కనీసం కంచం దగ్గర, దేవా ఈ చక్కటి సమృద్ధికరమైన ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందుకే నీకు కృతజ్ఞతలు. లేని వారికి కూడా ఈ ఆహారాన్ని దయచేయండి అని మనం ప్రార్థనలు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక సమృద్ధిగా మనం భోజనం చేయగలుగుతున్నామంటే, ఆ సమృద్ధికరమైన ఆహారం మన చేతుల్లోకి వస్తుందంటే దేవుడిస్తున్న దానమే కదా. కనుక అందుని బట్టి ఆహారం తినే ముందు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి ఆహారం పుచ్చుకుంటే అది మన జీవితంలో ఎంతో ఆశీర్వాదాల చేత నింపబడతాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుని నామ మహిమ పరచబడుతుంది. కనుక ఆయన ఆహారమును దయచేసేవాడై ఉన్నాడు. కనుక అలాంటి దేవాది దేవుని యందు మరి విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ప్రభు కోసం సాగిపోదాం. ఏలియాను పోషించిన దేవుడు, సారెపెతు విధవరాలను పోషించిన దేవుడు, ఇశ్రాయేలును పోషించిన దేవుడు, మరి దేవుని ప్రియులారా, దేవుని వాక్యం చూసిన ఆకలి గొనిన వారిని పోషించిన దేవుడు, ఆయన నిన్ను కూడా పోషించడానికి సమర్థుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో అట్టి దేవాది దేవుని విశ్వాసం ఉంచి నీ అవసరతలన్నీ ప్రభు ఎదుట పెట్టి ఆయన వేడుకున్నట్లయితే దేవుడు నీకు సర్వ సమృద్ధినిస్తాడు. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించి నీకు సర్వ సమృద్ధినిచ్చి ఆహారమును దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆహారమును దయచేసే దేవుడు. అవును ప్రభా, అయా సమస్త జీవకోటిని నువ్వు ఆహారం ఇచ్చి పోషిస్తున్నావు. ప్రతి దినము మేము సమృద్ధిగా భుజించగలుగుతున్నామంటే అది మీరు ఇస్తున్నటువంటి దానమే. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ యందు విశ్వాసం ఉంచి మేము అనేకుల కోసం ప్రార్థన చేయనట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. మా దేశ ప్రజల్ని, వారి కుటుంబాల్లో సర్వ సమృద్ధిని దయచేయండి. పశువులను, అయా వ్యవసాయములను,
వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించి సర్వ సమృద్ధిలో నడిపించమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధిని మనం వేడుకుంటూ యేసు నామమున దరి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.